ఐటీ సోదాల కలకలం అయితే సృష్టించింది. మంగళవారం ప్రముఖ నిర్మాతల ఇల్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపు దాడులు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి. ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివిధ పత్రాలను అధికారులైతే పరిశీలిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి దిల్ రాజుపై ఐటీ రైడ్స్ నిర్వహించడానికి కారణం ఏంటి, దీని వెనుక ఎవరున్నారు అని సోషల్ మీడియాలో డిస్కషన్ అయితే నడుస్తోంది. దిల్ రాజు సినీ నిర్మాత మాత్రమే కాదు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయన చాలా సఖ్యతగా ఉంటున్నారు. సీఎం దగ్గర నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ వరకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి ప్రముఖ వ్యక్తి మీద ఎంత సడన్ గా ఐటీ దాడులు జరగడం అనేది ఆశ్చర్యానికి గురిచేసింది. దీని వెనుక పెద్ద సినీ కుటుంబం ప్రమేయం ఏమైనా ఉందా అనే అనుమానం కూడా కలుగుతోందని నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన గేమ్ చేంజర్, మీడియం బడ్జెట్ లో తీసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఇటీవలే పండక్కైతే రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు వచ్చిన డాక్ మహారాజ్ మూవీకి కూడా ఆయన మేయర్ డిస్ట్రిబ్యూటర్ గా అయితే వ్యవహరించారు. ఇలా ఈసారి సంక్రాంతి సినిమాల పండుగ మొత్తం దిల్ రాజు చుట్టూనే తిరిగింది. ఫెస్టివల్ సీజన్ కావడంతో టాక్ తో సంబంధం లేకుండా అన్ని చిత్రాలకు మంచి ఓపెనింగ్సే వచ్చాయి. దీనికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కలెక్షన్ పోస్టర్లు విడుదల చేస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో దిల్ రాజుపై ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ లో ఉన్న దిల్ రాజు నివాసాలు, ఆఫీసుల్లో ఒకేసారి ఐటీ దాడులు అయితే మొదలయ్యాయి అని తెలుస్తోంది. కేవలం దిల్ రాజు ఇళ్లపైనే కాకుండా ఆయన తమ్ముడు శిరీష్, కూతురు హన్సితారెడ్డి నివాసాలపై కూడా ఆదాయపు పన్ను శాఖ సోదాలు అయితే నిర్వహించినట్లు సమాచారం. అలానే పుష్ప చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లపైన కూడా ఐటీ రైడ్స్ అయితే జరుగుతున్నాయి. సింగర్ సునీత భర్త మ్యాంగో రామ్ సంస్థల్లోనూ సోదాలు అయితే జరుగుతున్నాయి. నిర్మాత అభిషేక్ అగర్వాల్, సత్యరంగయ్య ఫైనాన్స్ కంపెనీ మీద కూడా ఐటీ రైడ్ అయితే జరుగుతున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ లో ఏకకాలంలో 8 ప్రాంతాల్లో 55 బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయని వార్తలు అయితే వినిపిస్తున్నాయి.